29 నవంబర్ 2009వ సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా చరిత్ర, చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏళ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. నువ్వు పుట్టిన మట్టి కథ, నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు. మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు, అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్ సినిమాల వరకు, డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది.